మహాతల్లి దగ్గరికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వచ్చారు. ఆవిడ పాతివ్రత్యం యొక్క వైభవాన్ని లోకానికి చాటి చెప్పడానికి పరీక్షలు చేయరు, లోకానికి తెలియాలని. వచ్చి ముగ్గురు భోజనానికి కూర్చున్నారు. అన్నం పెట్టమ్మా, నీ చేతి అన్నానికి వచ్చామన్నారు. తప్పకుండా పెడతాను. విస్తళ్ళేసింది, వడ్డించింది. అత్రి మహర్షి అక్కడే నించున్నారు. వాళ్ళు అన్నారు, ఆవిడ్ని పరీక్ష, ఆవిడ యొక్క గొప్పతనం లోకానికి చెప్పాలని, అంతేగాని అర్థం లేని కోరికలు కోరుతారనుకోకూడదు ఎప్పుడు. వాళ్ళు అన్నారమ్మా, మాకు నియమం ఉందమ్మా, మాకు వడ్డన చేసేటప్పుడు ఒంటి మీద బట్ట లేకుండా వడ్డన చెయ్యాలి, అలా చేస్తేనే మేము తింటామన్నారు. ఆవిడ ఒక్క క్షణం ఆలోచించింది. ఎలా? తప్పకుండా అలాగే చేస్తాను. ఆ నీళ్లు తీసి ముగ్గురి మీద చల్లింది. ఎవరు? బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వాళ్ళు. ఆ ముగ్గురి మీద చల్లితే పసిబిడ్డలై పీటల మీద పడుకున్నారు. ఆవిడ వాళ్ళు ఏ నియమం చెప్పారో నియమం ప్రకారం వడ్డించింది. వడ్డించి తాను బొట్ట కట్టుకుని నిలబడి మళ్ళీ నీళ్లు చల్లింది. అన్నం తినండి అంది. మీరు ఎలా అడిగారో అలా వడ్డించా, తినండి అంది. వాళ్ళు ముగ్గురు భోజనం చేసిన తర్వాత ఆవిడంది, మీ పూర్వరూపాలు బాగున్నాయి అని మళ్ళీ పసిపిల్లల్ని చేసి ఊయల్లో పెట్టుకుని ఊపుకుంటారు. ముగ్గురమ్మలు హడిలిపోయారు. ఇదేమిటి, మా ముగ్గురు భర్తలు వెళ్ళి పిల్లలై కూర్చున్నారు అనసూయమ్మ దగ్గరని వచ్చి, అమ్మా అమ్మ మాకు ఇచ్చేయమ్మా అన్నారు. అంటే అప్పుడు మళ్ళీ నీళ్లు చల్లింది. కోడళ్ళు బాధపడుతున్నారు, వెళ్ళి రెండంది. ముగ్గురు మూర్తులకు తల్లి అయింది. మహాపాతివ్రత్యం వచ్చారు. అందుకే వాల్మీకి మహర్షి ఏమి వర్ణించారో అనసూయమ్మని. ఆ అత్రి మహర్షి మూలపురుషుడుగా వచ్చినటువంటి గోత్రం ఆత్రేయస గోత్రం. అందులో పుట్టిన వాళ్ళు ఎంత అదృష్టవంతులో. అటువంటి అత్రి భార్య అయినటువంటి అనసూయమ్మ సీతమ్మని పిలిచి మాట్లాడుతూ గడ 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 వణికిపోతూ ఎండుటాకు ఎలా ఉంటుందో అలా ఉంది అన్నారు మహర్షి. ఆవిడ సీతమ్మని పిలిచి ఒక ప్రశ్న వేసింది. ఏమమ్మా, మీ ఆయన అంత ధనుర్ధరుడు, అంత కోదండ విద్యాపారంగతుడు, ఓ రాత్రి దశరథ మహారాజు గారు పిలిచి నీకు రాజ్యం ఇవ్వట్లేదురా, కైకమ్మ 14 ఏళ్ళు అరణ్యవాసం చేయమంది నిన్ను, అందుకని రాజ్యం ఇవ్వని వెళ్ళిపో అన్నాడు. మీ ఆయన అలాగే నాన్నగారండి అని మీ మామగారు ఇచ్చిన వరాన్ని నిజం చేయడం కోసమని అరణ్యానికి వచ్చేసాడు. చేతకాని వాళ్ళ కనపడలేదా అని సీతమ్మంది. అమ్మ, లోకంలో రాత్రి మద్యపానం చేసొచ్చి భార్యని పశువుని కొట్టినట్టు కొట్టి పడుకునేటటువంటి భర్తలు ఉన్నారు. అయినా భార్య నిద్రలేచి మంగళసూత్రాలు కళ్ళకద్దుకుని ఆయన బతికుండాలని కోరుకుంటోంది. అపకీర్తి తెచ్చి అప్రతిష్టతో బతుకుతున్న భర్తలు ఉన్నారు. అయినా వాడు బతికుండాలని ఆ ఇల్లాలు కోరుకుంటోంది. అమ్మా, నా భర్త రాజ్యం పోయిన ధర్మానికి కట్టుబట్టాడమ్మా, అటువంటి భర్తని పొందినందుకు పొంగిపోతున్నాను. కౌగలించుకొని అనసూయమ్మ సీతమ్మని, ఇంత చిన్న వయస్సులో నీకు ఎలా తెలిసిందమ్మా ఇంత ధర్మం అంది. ఆవిడంది, ప్రాణి ప్రధాన కాలేన యత్పురాత్వగ్నిసన్నిధౌ అనుశిష్టా జనన్యాస్మి వాక్యం తదపి మే ధృతం అంది. అమ్మా, ఆఖరికి కన్యాదానం చేసే ముందు కూడా మా అమ్మ నాకు అత్తవారింట్లో పిల్ల ఎలా ప్రవర్తించాలో చెప్తూనే ఉందమ్మా. పతివ్రతా ధర్మాలు నేర్పిందమ్మా, అందుకే నా మనసు ఇంకొకలా వెళ్ళదమ్మా అంది. అంటే అప్పుడు అనసూయమ్మంది, అసలు అద్భుతం అండి ఆ శ్లోకం. ఏమి వాల్మీకి మహర్షి, రుణపడిపోయాం ఆయనకి జాతి అంతా. ఆవిడంటుంది, నాతో విశిష్టం పశ్యామి బాంధవం విమృశంత్యహం సర్వత్ర యోగ్యం వైదేహి తపకృతమిహావ్యయం అంది. ఓ సీత, నాకు అనిపిస్తోంది భర్త ఇవ్వగలిగినంత ఇవ్వగలిగిన వాడు ఆడదానికి ఈ లోకమునందు ఇంకొకడు లేడు, అంగీకరిస్తావా? తప్పకుండా అని ఆవిడ వివరించింది మన కోసం. ఒక తండ్రి ఉంటాడు, నా కూతురే ఉంది, నా కూతురికి నేను తండ్రిని, నా కూతురికి తండ్రిగా నేనేమి ఇవ్వగలను? దాంతో పెళ్లికి ముందు రుక్మిణీ కళ్యాణం చేయిస్తాను, లేకపోతే ఏదో కాత్యాయని వ్రతం చేయిస్తాను, దానికోసం గుళ్ళ కెడతాను, గోపురాలు కెడతాను. దానికి జీవితంలో పరిపూర్ణమైన తృప్తినిచ్చేవాడెవరు? దాని భర్త. ఆయన నా అదృష్టమే ఇలాంటి ఇల్లాలు అంటే గజారోహణం చేయించినట్టు పొంగిపోతుంది. దానికి తల్లి అనిపించుకునే అదృష్టం నా అల్లుడి వలన కలుగుతుంది. నా అల్లుడు చేసే పుణ్యంలో సగభాగం దానికి వెళ్ళిపోతుంది. నా అల్లుడు సంపాదించిన ఐశ్వర్యం దానికే చెందుతుంది. అది కూడా అదే యజమానురాలు, అదే అతని లక్ష్మి. అది నా అల్లుడికి పట్టెడు పలహారం పెడితే ఈశ్వరుడికి ప్రాతకాల నైవేద్యం పెట్టినట్టు, మధ్యాహ్న భోజనం పెడితే మహానైవేద్యం పెట్టినట్టు, రాత్రి నా అల్లుడి కాళ్ళు పడితే అది పరమేశ్వరుడికి పాదసంవాహనం చేసినట్టు, నా అల్లుడు సంతోషించడానికి ఒక పాట పాడితే ఈశ్వరుడి ముందు గానం చేసి రాజోపచారం చేసినట్టు,
నేను ఒక పూజ చేసుకోవాలంటే నా మనసు అక్కడ నిలబెడితేనే పూజ పూర్తవుతుంది. నా మనసు అక్కడ పెట్టి నేను నైవేద్యం పెడితేనే ఈశ్వరుడు ఆ అన్నాన్ని పుచ్చుకోవచ్చు. కానీ నా భార్య పరమ ప్రేమతో తీసుకొచ్చి పెట్టింది అనుకోండి, నేను తింటే పరమేశ్వరుడు తిన్నాడని దాని ఖాతాలో వేస్తారు. కాబట్టి భర్త ఇచ్చినటువంటి అమితమైనటువంటి పుణ్యాన్ని ఏ పురుషుడిస్తాడు? నేను ఎంతో కష్టపడి ఒక దేవాలయానికి 100 ప్రదక్షిణాలు చేశాను అనుకోండి, 50 ప్రదక్షిణాల పుణ్యం నా భార్య ఖాతాలో వేసేస్తారు. 50 ప్రదక్షిణ పుణ్యాలే నాకుంటుంది. ఎందుకని? ఎందుకు ధర్మశాస్త్రానికి ఆ పక్షపాతం? అంటే నేను 100 ప్రదక్షిణాలు చేసి ఇంటికి వెళ్ళేటప్పటికి తినడానికి పలహారం ఎవరు చేశారు? అది చేసి పెట్టింది. లేకపోతే ప్రదక్షిణాలు ఎక్కడి నుంచి చేస్తాను? నేను కార్యాలయానికి వెళ్ళి తిరిగి వస్తే మధ్యాహ్నం కమ్మటి భోజనం ఎవరు పెట్టారు? అది పెట్టింది. అది క్షేత్రంగా లేకపోతే నా వంశం ఎక్కడ వృద్ధిలోకి వచ్చింది? నా కామాన్ని ధర్మంతో ముడిపడడానికి అది క్షేత్రమైంది. అటువంటి భార్యకి నీ పుణ్యంలో సగభాగం వెళ్ళిపోతోందండి. భర్త పుణ్యాత్ముడు భగవద్భక్తుడు అయితే అసలు నిజానికి భర్త కన్నా ఎక్కువ పుణ్యం ఎవరి ఖాతాలోకి వెళ్ళిపోతుందంటే భార్య ఖాతాలోకి వెళ్ళిపోతుంది. ఆవిడ భర్తది సగం పుణ్యం ముచ్చుకొని ఆవిడ శ్రీరామ 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 అందనుకోండి, ఆ పుణ్యం ఆవిడికి. ఎందుకనంటే ఆవిడ నీకు పనులన్నీ చేసి పెట్టి శ్రీరామ అనుకునే వాళ్ళు అందులో సగం నీకెందుకు ఇవ్వరు, ఆవిడికే ఇస్తారు. కాబట్టి భర్త ఇచ్చినంత ఎవరిస్తారు? ఆయన ఉన్నాడు, ఐదోతనం ఆయన ఉన్నాడంతే. అందుకే అమ్మయ్య సువాసిని ఎదురొచ్చిందండి, బయలుదేరండి, గబగబా బయలుదేరండి, ఎంత అదృష్టం ఆవిడ ఎదురొచ్చారు అంటారు అంతే. ఆవిడ గయ్యాళిదా ఏమిటి అనవసరం, ఆవిడ సువాసిని చాలు. ముత్తైదు అబ్బా మంచి శకునం అండి, అమ్మా మహాతల్లి పార్వతీదేవిలో వచ్చారు, రండి 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 అంటారు. ఆవిడ ఇంటికి వచ్చింది, కాస్త కుంకం పెడతారేమో, అమ్మవారిలో వచ్చిందండి దీపం పెట్టగానే అంటారు. ఆయన ఉన్నాడు, ఆవిడికి అంత గౌరవం వచ్చింది. అందుకే ఆవిడంది అనసూయమ్మ, సర్వత్ర యోగ్యం వైదేహి తపకృతమిహావ్యయం. అపారమైన తపస్సు చేసినటువంటి వాడి యొక్క తపస్సు ఆయనలోనే ఎలా ఉంటుందో అలా భర్తకి ఉపచారములు చేస్తూ పరమ ప్రీతితో భర్తని అనువర్తించినటువంటి స్త్రీ యందు పతివ్రత ధర్మము ప్రకాశించి అంత తపశ్శక్తి వెళ్ళిపోతుంది ఆడదానికి. లోకంలో సనాతన ధర్మంలో ఎంతమంది పతివ్రతలు లేరు. సీతమ్మన్లా ఏమనుకుంటున్నావు? నేనే తలుచుకుంటే అసందేశక్తు రామశ్చా తపసశ్చానుపాలనాత్ నత్వాంకుర్మి దశగ్రీవ భస్మ భస్మార్హి తేజస అంది. బూడిద చేసేస్తా 10 తలల పురుగా. రాముడు చెప్పలేదని వదిలేసి ఆ పతివ్రతని, ఆయన చెప్పంది చేయనంది. కాబట్టి పతివ్రతా ధర్మం అంత గొప్పది. కాబట్టి పతిభక్తిరత సాధ్వీ శ్వశ్రు శ్వశురయోర్ముదా. ఏమిటి చారుమతికి ఉన్న గొప్పతనం? శ్వశ్రు శ్వశురయోర్ముదా. ఆమె ఇంట్లో తిరుగుతూ ఉంటేట అత్తమామలు ఎంత సంతోషపడిపోతూ ఉంటారోట. ఎందుకనంటే మామగారికి అత్తగారికి కోడల్ని చూసుకుంటే అంత మురిపెడ్డ, ఎక్కడ పిల్లో మా కడుపున పుట్టిందా, ఎక్కడో పుట్టింది, అన్నీ వదిలి మా అబ్బాయి చేయి పట్టుకుని వచ్చింది. ఎంత ప్రేమగా పిలుస్తుంది. మామయ్య గారండి కాఫీ తాగుతారా, మామయ్య గారండి కొంచెం పాలు తాగండి, మామయ్య గారండి ఎప్పుడు తిన్నారు, 2 గంటలు 2.5 గంటలు మాట్లాడి వచ్చారు, తాగండి కాసిన పాలు తాగండి, తర్వాత ఎందుకు కానీ పలహారం. కడుపు నిండిపోతుంది మామగారికి. 70 ఏళ్ళు బతికే మామగారు 80 ఏళ్ళు బతికాడంటే కోడల వల్ల బతుకుతాడు. నాకు కొన్ని కుటుంబాలు తెలుసు. ఎంత విచిత్రం అంటే చిత్తూరులో ఓ కుటుంబం ఉంది, నాకు తెలిసిన కుటుంబం. వీరభద్రరావు గారిని తల్లి అంటే ప్రాణం పెట్టి చూశాడు బతికున్నన్నాళ్ళు. ఆ తల్లి నిజంగా ఆయన భార్య 2 చేతులు ఎత్తి నమస్కారం చేయాలి, అంతటి మహాపతివ్రత. ఆ తల్లి, ఆ వీరభద్రరావు గారి తల్లి శరీరం విడిచిపెట్టేస్తూ ఆవిడికి ఏమి జ్ఞాపకం లేవు. కొడుకులు వెళ్ళి అమ్మా అమ్మా అని పిలిస్తే ఇలా చూసింది. కోడలు వచ్చి అత్తయ్య గారు అంది. పేరు పెట్టి పిలిచి ఏమిటే ఇదంతా ఎక్కువగా ఉంది చీకటిగా అంది. ప్రాణం పోయేటప్పుడు కూడా కోడలి పిలుపుకి స్పందించి ఎంత ప్రేమతో లాలించిందో పసిపిల్లల ఆవిడ. ఒక్కొక్క కుటుంబం నాకు తెలిసి తూర్పుగోదావరి జిల్లాలోనే ఆయన భార్యని, అంటే ఒక ఆయన కోడల్ని పురిటికి తీసుకెళ్ళడానికి వచ్చారు. ఏదో 4-5 ఏళ్ల తర్వాత ఆలస్యంగా గర్భిణీ అయింది ఆవిడ. ఆవిడ్ని పురిటికి తీసుకెళ్ళడానికి పుట్టింటి వాళ్ళు వస్తే పంపలేక 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 పంపారు అత్తమామలు. వెళ్ళలేక వెళ్ళలేక వెళ్ళింది కోడలు. వెళ్ళిన 2 రోజులకి జ్వరం వచ్చేసింది. ఇక్కడ అత్తగారికి జ్వరం వచ్చింది.
డాక్టర్ అన్నాడమ్మా చాలా దిగులు పెట్టేసుకుందమ్మా ఈవిడ అత్తమామలను వదలలేక, ఇలా దిగులుతో ఉంటే చైతన్యవంతమైన సంతానం కలగదు, పుట్టిల్లా మెట్టిల్లా వదిలేయండి, అక్కడికి పంపించేయండి పురిటికంది. తండ్రి తల్లి వచ్చి ఏమీ నీకు అత్తయ్య గారి దగ్గరికి వెళ్ళిపోవాలనుందా అంటే, అమ్మ పంపించేయండి అమ్మ, వచ్చాను కదమ్మా 2 రోజులంది. వాళ్ళు తీసుకెళ్ళి దిగబెట్టేస్తే అత్తగారు కౌగిలించేసుకుంది. ఆ అమ్మాయికి మొదటి పురుడు అత్తారింట్లో అయింది. ఒక్కొక్క చోట అలా ఉంటారు, అన్ని చోట్ల అలా ఉండాలని ఈశ్వర సంకల్పం. కాబట్టి శ్వశ్రురయోర్ముదా, ఆమె నడవడి అత్తమామలు సంతోషించడానికి కారణమై. అబ్బా ఏం పిల్ల, రామ్మ నువ్వు తిను అన్నాడు మామగారు. ఒక్క నిమిషం మామయ్య గారు వచ్చేస్తారు, ఆయన కూడా కింద కారు పెడుతున్నారు కదా, వచ్చేస్తారు పాపం ఆకలితో ఉన్నారు, ఆయన కూడా రానివ్వండి అంది తప్ప ఆయన రాకుండా తను తినలేదు. తన మాట కాదని తినలేదని మామగారు నొచ్చుకుంటాడా? తన కొడుకు వచ్చే వరకు ఆగిందని మురిసిపోతాడా? ఇలాంటి కోడలు వచ్చిందని పొంగిపోడు. ముదా, అత్తమామల యొక్క సంతోషం ఆ కోడల యొక్క ప్రవర్తన. అంత మంచి నడవడి కలిగిన పిల్ల అమ్మాయి. కాబట్టి పతిభక్తి రత సాధ్వి శ్వశ్రురయోర్ముదా. ఆమె కళావతి. కళావతి అంటే ఆమెకు అనేకమైన కళలు తెలుసు, మంచి రంగవల్లులు పెడుతుంది. ఆమె చక్కగా పద్యం చదువుతుంది మామగారికి. మామయ్య గారు ఇవాళ నేను చదువుతాను, కాసేపు వినండి, మీరే ఊరికే కళ్ళతోడు పెట్టుకుని చదువుకోక్కర్లేదు, ఇవాళ నేను భాగవతంలో భీష్మాచార్యుల వారి యొక్క స్తుతిఘట్టం చదువుతాను వినండి మామయ్య గారు అని చదువుతుంటే మామగారు వింటూ పొంగిపోయి కళ్ళంబట నీళ్లు పెట్టుకుని సంతోషపడిపోయాడు. ఇలాంటి కోడలు వచ్చిందని. కాబట్టి ఆమె ఎంత మంచి పిల్ల అంటే కళావతి, చక్కగా వీణ వాయిస్తుంది, ఓ పాట పాడుతుంది. ఎందుకు ఇవి అవన్నీ ఎందుకండి అంటారేమో, ఇంట్లో పూజ జరుగుతోంది, రాజోపచారం జరగాలి, వాద్యం ఘోషయామి అన్నారు. మామయ్య గారు ఎప్పుడు వాద్యం ఘోషయామి అని గంట ఎక్కర్లేదు, నేను వాయిస్తానని వీణ పట్టుకొచ్చి కాసేపు వీణ వాయించింది. గీతం శ్రావయామి, మామయ్య గారు నేను పాడతానండి ఇవాళ అని కంజదలాయతాక్షి కామాక్షి అని పాట పాడింది వెనక కూర్చొని. ఆ మామగారు ఎంతో పొంగిపోతాడు. అమ్మాయి నాళ్ళు చేశాను కానీ గీతం శ్రావయామి అండమే, నువ్వు వచ్చాక నాన్న నేను ఆ ఉపచారం చెప్తే పాట పాడావురా తల్లి. ఎంత పొంగిపోతాడు మామగారు, ఎంత పొంగిపోతాడు భర్త. కాబట్టి కళావతి సావిదుషి, ఆమె గొప్ప విద్వాంసురాలు అన్న మాటకు అర్థం ఓహో సంస్కృతాంధ్రములు అద్భుతంగా జరిగేసి పద్యాలన్నీ బట్టి పట్టేసిందని కాదు దాని అర్థం. ఏది ఎందుకు చెప్పబడిందో బాగా తెలుసుకుంది. కళావతి సావిదుషి సతతం మంజుభాషిణి. ఆమె మాట యందు వ్యగ్రత ఉండదు. ఆడదాని మాట యందు వ్యగ్రత ఉందనుకోండి, పురుషుని యొక్క ఈప్సితము సిద్ధించదు. నేను మీతో ఒక మాట చెప్తే మీరు మరోలా అనుకోకండి. అసలు ఇంట్లో ఉన్న పెద్దవాళ్ల ఆయుర్దాయం, భర్త యొక్క విశ్రాంతి దేని మీద ఆధారపడతాయంటే ఇల్లాలి మీద ఆధారపడతాయి అని రామాయణం మీద వ్యాఖ్య చేసిన పెద్దలు అన్నారు. ఎందుకంటే భార్య భర్తకు విశ్రాంతి స్థానము. ఎంత అలిసిపోయి రానివ్వండి, అపనిందలు పడనివ్వండి, మనసు ఖేదపడిపోనివ్వండి, ఎంతో బాధపడనివ్వండి, ఏమిరా ఇలా ఆధారం లేని అపనిందలు పడ్డాయి నా మీద అనిపించనివ్వండి, భార్య ఒక్క మాటతో ఊరడించిందనుకోండి మీ ధర్మం మిమ్మల్ని కాపాడదా అని భర్త విశ్రాంతి పొందుతాడు. ఎంత బడలిపోనివ్వండి, భార్య కాస్త పళ్ళరసం ఇచ్చిందనుకోండి సంతోషపడిపోతాడు. మా అన్నయ్య కొడుకు చదువుకోవడానికి ఊరొచ్చాడే, ఒక్క 2 ఏళ్ళు పాపం అన్నయ్య అంత స్థితిమంతుడు కాదు కదా, ఎక్కడో పెట్టి ఏం చదివిస్తాడు అని అనకముందే, ఏమండి మీ అన్నయ్య గారు అబ్బాయి హాస్టల్లో ఉండడం ఏమిటి మనం ఉన్న ఊళ్ళో, నీ లేనా, రోజు వాడికి నేను వండి పెడతా, చక్కగా చదువుకోమనండి వాడిని మన ఇంటికి తీసుకొచ్చేయండి అందనుకోండి, ఎంత పొంగిపోతాడు ఆ భర్త. నేను అనాలి అది అంది. ఆ పిల్లాడికి అన్నం పెట్టేటప్పుడు ఒరే నువ్వు కడుపు నిండా తిను, నువ్వు ఇలా మునివేళ్ల తిండి తింటే నేను ఒప్పుకోను, ఇంజనీరింగ్ అంటే ఎంత కష్టపడి చదవాలి, తిని కడుపు నిండా, నీకు ఆవకాయ వద్దా చెప్పు, ఏం కావాలి, బంగాళదుంపలు వేపుడు తింటావా చేసి పెడతాను. అంత పొద్దున్నే కూడా తన కొడుకుగా, బావగారి కొడుకుని తన కొడుకే అన్నట్టుగా చూస్తే వచ్చిన బంధువులంత ప్రేమతో ఆదరిస్తోందనుకోండి, ఆ యజమానికి ఎంత కీర్తి, ఎక్కడి నుంచి వస్తుంది అది? ఆమె సహకారం లేనినాడు ఎవరిని భోజనానికి స్వతంత్రంగా పిలుస్తాడు చెప్పండి? రండి మా ఇంట్లో ఇవాళ దేవతార్చన చెయ్యండి అని ఎలా అడుగుతాడు? మీ ఇష్టం వచ్చినట్టు చెప్తే ఎవరు చేస్తారండి ఇక్కడ అందనుకోండి, ఏమని పిలుస్తాడు? పిలవలేడు. కాబట్టి మాట యందు మంచితనం,
మగవాడి మాటలో వ్యగ్రత ఉన్నా పర్వాలేదు, ఆడది మాట్లాడినప్పుడు మాత్రం అమృతంలాగే ఉండాలి. ఎందుకని అంటారేమో, ఏమండి మరి ఆడదానికి ఎందుకు చెప్తున్నారో నియమం అంటారేమో. ఆడదాని ఆదరణ చేత చచ్చిపోయేవాడు కూడా బ్రతుకుతాడు. మగవాడి మాట ఎలా ఉండనివ్వండి, నిజానికి ఆ ఇంట్లో ఆ మాటకి అంత గౌరవం ఉండదు. వాడికి ప్రేమ ఉంది, రమ్మంటాడు, నాన్నగారు 10 రోజులు ఉండండి అంటాడు. ఏం వెళ్ళి ఉంటాను అక్కడ. సాయంకాలం అయ్యేటప్పటికి రోజు ఇదో ఇబ్బంది, ఈయన భోజనం చేయరు, ఈయన కోసం మళ్ళీ చపాతీలు చేయాలి అని ఒక మాట ఉందనుకోండి, మామగారు ఉంచి ఉండగలడా? కొడుకు, నాన్నగారు పాపం మీరు ప్రతీ నెల మనవల్ని చూసుకోవడానికి వస్తున్నారు, అస్తమానం ఏం వస్తారులేండి నాన్నగారు, 2 నెలలు పోయాక నేను తీసుకొస్తానులేండి, ఈసారి మనవల్ని అలా తిరక్కండి, మీరు ఎక్కడ పడిపోయారంటే ఇబ్బంది అని కొడుకన్నా, ఊరుకోండి 2 నెలల తర్వాత మనం తీసుకెళ్ళమేంటి, మామయ్య గారు ఇంటికి వచ్చి ప్రతి నెలను 4 రోజులు ఉంటే పిల్లలు ఎంత సంతోషపడిపోతున్నారో నాకు ఎంత సంతోషంగా, మామయ్య గారు మీరు ఆయన మాట వినకండి అందనుకోండి, 15 రోజులకోసారి వెళ్తాడు ఆ పెద్ద ఆయన ఇంటికి. అది నేను తక్కువ చేసి అంటలేదు, వాళ్ళ గొప్పతనాన్ని ఆవిష్కరిస్తున్నాను. వాళ్లే కుటుంబముల యందు శాంతికి కారకులు. అసలు అంతవరకు ఎందుకండి, ధర్మం ఎవరి వల్ల నిలబడుతుంది? మగవాడి వల్ల నిలబడదు. నేను ఇన్ని ఉపన్యాసాలు చెప్తే ఉపయోగం, ఎంతమంది ఎంత ప్రచారం చేస్తే ఉపయోగం, సభకి ఎంతమంది వచ్చారన్నది ప్రధానం కాదు, బొట్టు ఎంతమంది పెట్టుకుంటారన్నది ప్రధానం. బోడినుదురులతో ఎంతమంది వచ్చి సభలో కూర్చుంటే మాత్రం సనాతన ధర్మం నిలబడుతుంది, బొట్టెట్టుకుంటే సనాతన ధర్మం నిలబడుతుంది. ఒరే, బొట్టు పెట్టుకోకుండా ఉండకూడదు నాన్న, బొట్టు పెట్టుకో. చిన్నప్పుడు అమ్మ నేర్పింది అనుకోండి, 1000 మంది చెప్పక్కర్లా, అమ్మ చెప్పినంత మాత్రం చేతబడు జీవితంలో బొట్టు మానడు, బొట్టు పెట్టుకుంటాడు. అసలు ధర్మం కూడా ఆడదాని వల్లే నిలబడుతుంది. శివాజీ అంత గొప్పవాడయ్యాడంటే తల్లి వల్ల అంత గొప్పవాడయ్యాడు, జిజీబాయి వల్ల. శంకరాచార్యులు వారు సన్యసించారు అంటే తల్లిగారి యొక్క అనుమతితో సన్యసించారు. రమణ మహర్షి ఏకంగా గుడే కట్టారు తల్లికి. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి శరీరం విడిచిపెట్టేసే ముందు కూడా అమ్మవారి యొక్క చిత్తరువు చూసి విడిచిపెట్టారు. అమ్మ అంటే అంత గౌరవం ఈ దేశంలో. మాతృదేవోభవ మొదటి నమస్కారం. కాబట్టి కళావతి సావిదుషి సతతం మంజుభాషిణి, ఆవిడ సతతం ఎప్పుడు మంజుభాషిణి, పరమ సంతోషంగా నవ్వుతూ చక్కగా మాట్లాడుతుంది. పుల్లవిరుపు మాటలు, ఎప్పుడూ వాళ్ళ మీద వీళ్ళ మీద నేరాలు, భర్త అక్కడికి వెళ్ళకూడదు, వెళ్ళొస్తే ముఖం ఇలా పెట్టేసుకుని ఇంకా తను చెప్పినట్టు వాడు బతకాలి తప్ప వాడు కోరుకున్నట్టు వాడు ఏం చేయకూడదు. ఇంకేం దరిద్రం ఆ ఇంట్లో, ఇంకా వాడికి ఏం సంతోషం ఉంటుంది. కాబట్టి అలా లేదు చారుమతి. ఇవి బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. లక్ష్మీదేవి దీని చేత ప్రసన్నురాలైనది, ఈ కారణముల చేత ప్రసన్నురాలైనది అయి తస్యాహ, ఈ కారణముల చేత ప్రసన్న చిత్తాయాహ లక్ష్మీ స్వప్నగతా తదా, ఎంతో ప్రీతి చెందింది ఆవిడ. అందరినీ చూస్తూ ఉంటుంది. ఈవిడిని ఒకరికి ఇల్లాలని చేశాను, పసుపు కుంకాలు ఇచ్చాను, కీర్తినిచ్చాను, లక్ష్మీని చేశాను. ఇటువంటి ఆవిడ ఎంత బాగా ప్రవర్తిస్తోందిరా. ఒక ఆడది ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తిస్తోంది. సువాసిని పూజ అని శారదా నవరాత్రుల్లో చేస్తూ ఉంటారు. చాలా చోట్ల సువాసిని పూజ చేస్తే ఏం చేస్తారంటే లక్ష్మీదేవి నామాలో లలితాదేవి నామాలో చెప్పి చేస్తూ ఉంటారు. కానీ అసలు యథార్థానికి సువాసిని పూజ చేస్తే ఏ నామాలు తప్పాలో తెలుసా? దానికి కల్పం ఉంది. సువాసిని నామాలను ఉన్నాయి, వాటితోనే పూజ చేయాలి. ఆ సువాసిని పూజ చేసేటప్పుడు నామాలు ఏమిటుంటాయో తెలుసా? ఇంటికి వచ్చిన వాళ్ళని ప్రేమతో పలకరిస్తుంది, గురువుగారు కనపడితే వంగి నమస్కారం చేస్తుంది, తన భర్తని దైవంగా భావిస్తుంది, అత్తమామల్ని సేవిస్తుంది, తల్లిదండ్రుల యందు గౌరవం ఉన్నది, ఇరువంశములకు ఖ్యాతి తెచ్చింది, మరుదుల్ని వాళ్ళని కన్న బిడ్డల్లా చూస్తుంది, అతిథుల పాలిట అన్నపూర్ణ, విద్వాంసురాలు, ధర్మమునందు అనురక్తి కలిగినది, పురాణశ్రవణమునందు ఎంతో ఉత్సాహమున్నది, భగవద్భక్తి కలిగినది, పెద్దల సేవ చేయునది. ఈ నామాలన్నీ ఉంటాయి సువాసిని కల్పంలో. మేము ప్రతి సంవత్సరం సువాసిని పూజ చేయిస్తూ ఉంటాం శారదా నవరాత్రుల్లో. చేయించినప్పుడు ఈ కల్పంతోనే చేయిస్తాం, ఈ నామాలతో చేస్తారు. అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ ఇల్లు అయినా కూడా మనం ఆ ఇంట్లో తిరగకుండా ఎలా ఉంటాం? ప్రతి అంగుళం మనం కాలుతో తొక్కుతాం. పైగా మనం తిరిగినప్పుడు పవిత్రమైనటువంటి స్థితిలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అక్కడ ఎంతో ధూళి పడుతుంది, అనేకమైన పురుగులు పాకుతాయి, అక్కడ మలమూత్రాలు విసర్జిస్తాయి. చీపురుతో తుడిచినంత మాత్రాన, నీటితో కడిగినంత మాత్రాన
ఆ అపరిశుభ్రత అంతా పోయి భగవంతుడు వచ్చి కూర్చోవడానికి కావలసినంత యోగ్యత భూమికి సిద్ధించదు. మరి ఒక్కొక్కళ్ళు వచ్చి కూర్చోవాలి అంటే మన సంతోషానికి తగినట్టు వాళ్ళు కూర్చొని ఎంత మర్యాద చేశారా అని సంతోషించేటట్టు ఒక స్థానం ఇస్తున్నామా ఇవ్వమా? మీరు ఇంటికి ఈశాన్య దిక్కున కానీ ఉత్తర దిక్కున కానీ అలకకపోతే అసలు అది భూమికి తగలగానే అందుకోదు. ఎందుకో తెలుసా? ఒక రాగి తీగలోకి విద్యుత్ వెళ్ళిందనుకోండి, ప్రవహిస్తుంది. నీళ్లలోకి విద్యుత్తును వదిలేననుకోండి, ప్రవహిస్తుంది. ఓ కొయ్య ముక్క మీదకి విద్యుత్ తీగ పెట్టాను అనుకోండి, ప్రవహించదు. రబ్బర్ తొడుగు మీదకి విద్యుత్ తీగని పెట్టాను అనుకోండి, ప్రవహించదు. పాదరసం బంగారం మీద పడింది అనుకోండి, తినేస్తుంది. పాదరసం నేల మీద పడింది అనుకోండి, నేలనేం తినలేదు. ఒక్కొక్క పదార్థంతో కలిస్తే అది దాన్ని అందుకుంటుంది, ఒక్కొక్కటి అందుకోదు. నేలకి అపవిత్రత ఉందనుకోండి, వస్త్రము తండుల రాశి భగవంతుడు వచ్చి కూర్చోడానికి ఆనుకూల్యతనివ్వవు. ప్రపంచంలో 84 లక్షల జీవరాశులున్నాయి అని వేదం చెప్తోంది. 84 లక్షల జీవరాశులలో అన్నిటి యొక్క మలమూత్రములు దుర్వాసనతో కూడుకుని ఉంటాయి. కానీ ఒక్క గోవు యొక్క మలం మాత్రం ఎప్పుడు సువాసనతో కూడుకుని ఉంటుంది. పైగా మనకి ఏదైనా మహోత్కృష్టమైనటువంటి కార్యం చేసేటప్పుడు మనం పంచగవ్య ప్రాసనము అని చేస్తాం. పంచగవ్య ప్రాసనము అంటే ఆవు నుంచి స్రవించేటటువంటి 5 పదార్థములు. ఆవు పాలు తోడు పెట్టినప్పుడు వచ్చేటటువంటి పెరుగు, ఆ పెరుగు నుండి వచ్చినటువంటి నెయ్యి, గోవు యొక్క మూత్రము, గోవు యొక్క గోమయము అంటే గోవు యొక్క పేడ, ఈ 5టిని కలిపి సమంత్రకంగా నాలుక మీద ఉంచుతారు. అది మింగినంత మాత్రం చేత పాపములనబడేటటువంటి ఇంధనమునకు అగ్నిహోత్రంలా పనిచేసి లోపల ఉన్నటువంటి సమస్త పాపరాశి ధ్వంసం అవుతుంది అని. ఆ పాపరాశి ధ్వంసమైనటువంటి కారణం చేత ఉత్తమమైనటువంటి కర్మ చెయ్యడానికి కావలసినటువంటి అధికారాన్ని యజమాని పొందుతాడు. ఆవు నుండి స్రవించేటటువంటి పదార్థాలకి అంత శక్తి ఉంది. గోవుని పశువుగా భావన చెయ్యరు. గోవు సాక్షాత్ పరదేవతాస్వరూపం. అటువంటి పరదేవతాస్వరూపమైనటువంటి ఆ గోవు నుండి స్రవించేటటువంటి అన్ని పదార్థములు పరమ పవిత్రములే. ఆ గోమయంతో మొట్టమొదట ఎక్కడ కలశ స్థాపన చెయ్యాలనుకుంటున్నారో అక్కడ అలకాలి. అలా అలికితే తప్ప ఆ ప్రాంతమునందు ఎక్కడ కలశ స్థాపన చెయ్యాలని సంకల్పం చేశారో అక్కడ అసలు ఆ కలశలోకి దేవతాశక్తి ఆవాహన అయ్యేటటువంటి అవకాశం ఉండదు. అందుకని గోమయంతో భూశుద్ధి చేసి దాని మీద నూతన వస్త్రాన్ని పరుస్తారు. మనకి వేదంలో వస్త్రం గురించి చాలా విశేషంగా మాట్లాడతారు. అంచు లేనటువంటి బట్ట కట్టకూడదు, అంచు ఉన్నటువంటి బట్ట మాత్రమే కట్టుకోవాలి. ఎప్పుడైనా స్నానం చేసిన తరువాతైనా సరే ఒంటి మించి స్నానం చేసిన బట్టని కిందకి విడిచిపెట్టినప్పుడు దాన్ని కాలుతో పైకెత్తడం కానీ, విడిచిపెట్టిన బట్ట అయినా సరే దాన్ని పాదంతో తన్నడం కానీ చెయ్యకూడదు. ఎందుచేతనంటే దేవతలందరూ కూడా వస్త్రాన్ని ఆవహించి ఉంటారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.